ఇంత అనుభవం ఉందని చెప్పుకుంటూ మీరు ఈరోజు అసలు ప్రభుత్వం అనే ఏది లేకపోతే, మీకు అడ్మినిస్ట్రేషన్ చేత కాకపోతే, 10 మెడికల్ కాలేజీలు నడపలేకపోతే, మీరు ఇప్పుడు 18 నెలల్లో 2,69,000 కోట్ల రూపాయలు దాదాపు అప్పులు తీసుకొచ్చారు ఈరోజు. దాంట్లో అట్లీస్ట్ 2% పెడితే ఈరోజు మెడికల్ కాలేజీలు అయిపోయే పరిస్థితి లేదు. మీరు 20,000 crores ఈరోజు ఏదైతే మీరు వైద్య శాఖ బడ్జెట్ పెట్టారో దాంట్లో నుంచి సంవత్సరానికి 1.5%, 2% ఇచ్చినా కూడా కాలేజీలు పూర్తయ్యే పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీకి 3,600 కోట్లు మీరు సంవత్సరానికి పే చేస్తా ఉన్నారు. దాంట్లో ఒక సంవత్సరం డబ్బులు పెట్టినా కానీ కాలేజీలు పూర్తయిపోయే పరిస్థితి. ఏ రకంగా చూసినా కాలేజీలు అనేది ప్రభుత్వానికి భారం కాదు. నిన్న మాట్లాడుతూ ఉన్నారు మీరు, ఏది ప్యాలెస్ కట్టారు రుషికొండలోని, మేము 400 కోట్లు పెట్టి కట్టినా కూడా ఈరోజు ప్రపంచ స్థాయి కంపెనీలు పోటీ పడుతున్నాయి ఆ బిల్డింగ్ కోసం అని మీరే చెప్తున్నారు ఒక పక్క నుంచి. మళ్ళీ అలాంటిది కనపడతా ఉంది. యోగా అని చెప్పి 300 కోట్లు తగలబెట్టారు. మన జీఎస్టీ తగ్గించిందని సభ అని చెప్పి 300 కోట్లు పెట్టారు. ఇలాంటి ఖర్చులన్నీ దుబారా ఖర్చులను తగ్గించుకుంటే ఈరోజు కాలేజీలన్నీ పూర్తయ్యే పరిస్థితి ఉంది. కానీ మీరు కాలేజీలు మాత్రం మీ అనుయాయులకి, మీకు ఎవరైతే ఎలక్షన్లకు సపోర్ట్ చేశారో వాళ్ళకి కట్టబెట్టడానికి కుట్ర తప్ప మీరు నిజంగా చిత్తశుద్ధి లేదు. ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్లు మీ కంటి ముందు ఉన్నా కూడా ఈరోజు మాకు మెడికల్ కాలేజీలకు పూర్తి చేయడానికి డబ్బులు లేవని చెప్పి మీరు ఈరోజు వాటిని పూర్తిగా వైద్యాన్ని మొత్తాన్ని ఈ రాష్ట్రంలో ప్రైవేట్ పరం చేయాలనే ఒక ఆలోచనకు వచ్చారంటే ఇది ఆంధ్రప్రదేశ్కి రాబోయే రోజుల్లో పెను ప్రమాదంగా దారితీస్తుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను.